ఇటు యూపీఏతోనూ అటు ఎన్డీఏతోనూ అవసరానికి తగ్గట్టు పొత్తులు పెట్టుకున్నటువంటి చరిత్ర మమతా బెనర్జీకి ఉంది. అయితే ఇలా కేంద్ర మంత్రి పదవులు అలంకరించిన తర్వాత 2011లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది. అయితే అప్పటికే లెఫ్ట్ పార్టీల నుంచి గత 34 సంవత్సరాలుగా ఏకదాటిగా ఏలినటువంటి వెస్ట్ బెంగాల్ని ఆ గోడలను బద్దలు కొట్టి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది. అప్పటి నుంచి కూడా ఇంకా ఆ లెఫ్ట్ పార్టీల యొక్క అస్తిత్వం కానీ రాజకీయంగా చూపాల్సినటువంటి ప్రభావం కానీ తగ్గుతూ వస్తుంది. ఎంతవరకు తగ్గిపోయిందంటే ఆ ప్రభావం కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితికి లెఫ్ట్ పార్టీలు వచ్చేస్తాయి. ఇక ఆ ప్రతిపక్షమైనటువంటి పవర్ని బీజేపీ ఆక్రమించుకుంది. తర్వాత లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్